నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. మన ఇంట్లో క్లీన్లీనెస్ అనే ఫీలింగ్ ఒక్కరోజు క్లీనింగ్ చేస్తే వచ్చేది కానే కాదండి. అది స్లోగా స్మాల్ స్మాల్ హ్యాబిట్స్తో బిల్డ్ అయ్యే ఒక ప్రాసెస్. మనం డైలీ చేసే చిన్న డెసిషన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పెట్టాలి, ఏం వదిలిపెట్టాలి, ఏం ఇగ్నోర్ చేయాలి, ఇలాంటివి అన్నీ కలిసి మన స్పేస్ని ఒక షేప్లోకి తీసుకొస్తాయి. కొన్ని హ్యాబిట్స్ మనకి తెలియకుండా క్లటర్ క్రియేట్ చేసేస్తాయి మన ఇంట్లో. మనం నోటీస్ చెయ్యము, కానీ ఆ హ్యాబిట్స్ వల్ల క్లటర్ క్రియేట్ అవుతుంది, మెస్సీగా కనపడుతుంది అన్నమాట స్పేస్ అంతా కూడా. కానీ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అవి సైలెంట్గా మన స్పేస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి కూడా మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక అలవాట్లుగా మారిపోయాయి మనకు కొన్ని పనులు. కాబట్టి అవి చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే సైలెంట్గా మన స్పేస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేసామే అనుకోండి, మన ఇంట్లో జరిగే చేంజెస్ అన్నీ కూడా బిగ్ క్లీనింగ్ వల్ల అయితే కానే కాదు, స్మాల్ రిపీటెడ్ యాక్షన్స్ వల్ల వస్తున్నాయి. ఒక్కసారిగా పెద్దగా క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాము అన్నప్పుడు అప్పుడేదో చేంజెస్ జరిగిపోయాయి అనేది కాదు. ఆ చేంజెస్ పెద్ద క్లీనింగ్ పెట్టుకున్న రోజు ఆ ఒక్కరోజే మనము ఆ పని అయితే చేస్తాము, క్లీన్గా కనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ మామూలే కదా. కానీ ఆ స్మాల్ రిపీటెడ్ యాక్షన్స్ అనేవి, ఒక హ్యాబిట్స్ అనేవి మనం బిల్డప్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, దానివల్ల మంచి చేంజెస్ వచ్చేస్తాయన్నమాట. కన్సిస్టెంట్గా ఉంటుంది ఆ చేంజ్. ఈరోజు మనము అలాంటి సింపుల్ ప్రాక్టికల్ హోమ్ హ్యాబిట్స్ గురించి చూద్దాము. అవి డైలీ లైఫ్లో స్లోగా వర్క్ చేస్తూ మన హోమ్ని క్లీన్గా, లైట్గా అండ్ పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తాయి ఆ హ్యాబిట్స్. సో హ్యాబిట్స్లోకి వెళ్ళిపోదాము. హ్యాబిట్ నెంబర్ 1, డైలీ టు డోంట్ లిస్ట్. యూజువల్లీ మనము టు డూ లిస్ట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం, కానీ టు డోంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ కూడా చాలా పవర్ఫుల్ అండి. మనం అవాయిడ్ చేయాలి అని డిసైడ్ చేసే స్మాల్ యాక్షన్స్, అవి క్లటర్ క్రియేట్ అవ్వకుండా ముందే స్టాప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐటమ్స్ ర్యాండమ్గా డ్రాప్ చేయడము, బయట నుండి తెచ్చినప్పుడు ఎక్కడో చోట పెట్టేసేయడం అనుకుందాము, అలాంటివైనా కానివ్వండి, తర్వాత పెట్టేద్దాంలే అని అనుకోవడము, అన్నెసరీగా స్టోర్ చేయడము, ఇవన్నీ చిన్న యాక్షన్స్ లాగా కనిపిస్తాయి. కానీ రిపీట్ అయ్యాయి అని అనుకోండి, ఇవే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాం అనుకోండి, క్లటర్గా మారిపోతాయి. టు డోంట్ లిస్ట్లో క్లారిటీ ఉండడం వల్ల మనం ఆటోమేటిక్గా మైండ్ఫుల్గా బిహేవ్ చేస్తూ ఉంటాము. ఇది యాక్టివ్ క్లీనింగ్ అయితే కానే కాదండి. నిరంతరం మనం క్లీనింగ్ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి మెషిన్ లాగా అనేది అయితే కాదు. కానీ క్లటర్ బిల్డ్ అవ్వకుండా ప్రివెంట్ చేసే ఒక మంచి హ్యాబిట్ అనమాట టు డోంట్ లిస్ట్. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఈ టు డోంట్ లిస్ట్ మీద మనము మాట్లాడుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది అది. హ్యాబిట్ నెంబర్ 2, 1 ఎంటీ స్పేస్ ఇన్ ఎవ్రీ రూమ్. ప్రతి రూమ్లో ఒక ఎంటీ ఏరియా ఉంటే అది చిన్న డీటెయిల్గా అనిపించిన స్పేస్ ఓవరాల్ ఫీల్ని చాలా చేంజ్ చేస్తుంది. మనం చూస్తే కూడా అది ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా అనిపిస్తుంది. మనం ఎవ్రీ సర్ఫేస్ని ఫిల్ చేయాలి అని ట్రై చేస్తాము, కానీ కొంచెం ఎంటీగా వదిలేసినప్పుడు రూమ్లో కామ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అది విజువల్ రెస్ట్ లాగా కూడా ఉంటుంది, మనకి ఐస్కి కూడా రిలాక్స్ ఫీల్ ఉంటుంది. స్లోగా క్లటర్ స్ప్రెడ్ అవ్వకుండా న్యాచురల్ బౌండరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. హ్యాబిట్ నెంబర్ 3, నైట్ ఫ్రిడ్జ్ చెక్. నైట్ టైంలో ఒక క్విక్ ఫ్రిడ్జ్ చెక్ చాలా సింపుల్ హ్యాబిట్ ఇది, కానీ అది మన కిచెన్లో అవేర్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ గురించి క్లారిటీ ఉంటుంది, ఏం యూజ్ చేయాలి, ఏం ఫినిష్ చేయాలి అనేది తెలుస్తుంది మనకి. చాలాసార్లు మనం ఇగ్నోర్ చేసేస్తే ఐటమ్స్ ఎక్స్పైర్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఈ స్మాల్ చెక్ చేసుకోవడం వలన ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది. రేపటికి ఏంటి అనే క్లారిటీ మనకి ఈరోజు నైట్ వెరీ క్లియర్గా వచ్చేస్తుంది అన్నమాట. నైట్ టైం ఫ్రిడ్జ్ అనేది ఒకసారి చెక్ చేసుకునే అలవాటు ఎవ్రీడే పెట్టుకున్నాము అని అంటే, అసలు ఈ స్మాల్ హ్యాబిట్ వలన నిజంగా ఫుడ్ వేస్టేజ్ అయితే తగ్గిపోతుంది. చాలా మైండ్ఫుల్ కుకింగ్ అయితే మనము చేస్తూ ఉంటాము. క్లటర్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది ఒక స్మాల్ హ్యాబిట్, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఈ హ్యాబిట్ వలన. హ్యాబిట్ నెంబర్ 4, క్లోత్స్ ఫ్లో కంప్లీషన్.
క్లోత్స్ అనేవి ఇంట్లో ఫాస్టెస్ట్గా క్లటర్ క్రియేట్ చేసే వాటిలో ఒకటి. యూజ్ అయ్యాక ఫోల్డ్ చేయకుండా వదిలేసినప్పుడు అవి పైల్ అయిపోతూనే ఉంటాయి. ఆ పైల్ విజువల్ క్లటర్గా మారిపోతుంది. రూమ్ క్లీన్గా ఉన్నా కూడా మెస్సీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ బట్టల వలన. కానీ యూజ్ అయ్యాక సపోజ్ వాష్ చేసేవైతే వాషింగ్కి వేసేయడము, లేదు జస్ట్ తీసాము వాడాము అనుకునే వాటిని ఇమీడియట్గా ఫోల్డ్ చేసి ఎక్కడ ఉండాలో అక్కడ ఆ ప్లేస్లో పెట్టేసినప్పుడు ఫ్లో కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ స్మాల్ కంప్లీషన్ హ్యాబిట్ వల్ల స్పేస్ ఇమ్మీడియట్గా లైట్గా అనిపిస్తుంది. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాము. ఎవ్రీ ట్యూస్డే నేను లాండ్రీ పెట్టుకుంటాను కదా. ఎవ్రీ ట్యూస్డే పెట్టుకునే ఎక్స్క్లూజివ్ లాండ్రీ వచ్చేసి కర్టెన్స్, అవసరమైతే కర్టెన్స్, పిల్లో కవర్స్, బెడ్ స్ప్రెడ్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ ఉంటాయి అన్నమాట. అదే సేమ్ డేనే వాష్, డ్రై, ఫోల్డ్ ఇవి 3 కూడా జరిగిపోయేలాగా చూసుకుంటాను. రెగ్యులర్గా వేసే లాండ్రీ అయినా కానీ ఆ డ్రెస్సెస్ ఆరిపోయిన తర్వాత ఫోల్డ్ అండ్ ప్లేస్ బ్యాక్ అనే పాలసీ అయితే ఫాలో అవుతాను. సో నాకు సోఫాల్లో కానీ, కుర్చీల్లో కానీ, మంచం మీద కానీ బట్టలు అయితే అన్ఫోల్డెడ్ క్లోత్స్ అయితే పైల్ చేసుకుని నేను వెంటనే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. నాకు అది చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. అది ఎక్కువ టైం కూడా తీసుకోదు, జస్ట్ ఫ్యూ మినిట్స్ మనకి మంచి రిలాక్సేషన్ ఇచ్చేస్తుంది ఈ హ్యాబిట్ నెంబర్ 5, లిమిటెడ్ యాక్టివ్ వార్డ్రోబ్ మొత్తం విజిబుల్గా ఉంది అని అనుకోండి, ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్స్ ఎక్కువ అయితే డెసిషన్ ఫ్యాటిక్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. కానీ కొన్ని ఫేవరెట్ అవుట్ఫిట్స్ మాత్రమే యాక్సెసిబుల్గా ఉంటే డైలీ రొటీన్ స్మూత్గా ఉంటుంది. రిమైనింగ్ ఐటమ్స్ స్టోరేజ్లో ఉండొచ్చు, కానీ యాక్టివ్ స్పేస్ క్లీన్గా ఉంటుంది. లెస్ విజిబిలిటీ, లెస్ ఓవర్వెల్మ్, మోర్ క్లారిటీ. సో డైలీ యూజ్ ఏం చేస్తాము అనేది ఒక దగ్గర, ఒకేషనల్ ఆర్ ఫంక్షన్ యూజ్ అనేవి మనం ఏదన్నా బాక్స్ కానీ పౌచ్ కానీ ఉంటే అందులో పెట్టేసి టాప్ ర్యాక్స్లోనూ అలా పెట్టేసుకున్నాము అని అనుకోండి, డెసిషన్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. మనకు అదొక రొటీన్, అదొక హ్యాబిట్ అయిపోవాలి. నైట్ వేర్ ఏంటి, డే వేర్ ఏంటి, బయటకు వెళ్తే ఏంటి, కొంచెం ఏదైనా పార్టీకి వెళ్తే ఏంటి, ఇంకా పెద్ద ఫంక్షన్కి వెళ్తే ఏంటి అని ఇట్లా కేటగిరైజ్ చేసి పెట్టుకొని ఆ కేటగిరీని మనము స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, మనకి వార్డ్రోబ్ క్లటర్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. హ్యాబిట్ నెంబర్ 6, టైమ్డ్ క్లీనింగ్ విండోస్. క్లీనింగ్ అనేది లాంగ్ టాస్క్ లాగా అనిపించినప్పుడు మనం డిలే చేస్తాం, ఖచ్చితంగా డిలే చేస్తాం. ఇంత పని వాళ్ళు ఏం పెట్టుకుంటాంలే అని పోస్ట్పోన్ కూడా చేస్తాం మనము. కొంతవరకేమో టైం దొరికిన తర్వాత చేస్తాలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడే మనము కొన్ని షార్ట్ టైం విండోస్ అనేది సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నప్పుడు లైక్ 10 to 15 minutes మైండ్ ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది అండ్ స్పీడ్గా కూడా పనిచేస్తుంది. చాలా యాక్టివ్నెస్ ఉంటుంది, అలాగే మంచి మోటివేషన్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఒక షార్ట్ టైం విండోస్ అనేవి సెట్ చేసుకునే అలవాటు కానీ చేసుకున్నాము అని అంటే మైండ్ ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుందండి. ఆ టైంలో డిఫైన్ టైం ఉండడం వలన టాస్క్ మేనేజబుల్గా అనిపిస్తుంది. స్లోగా ఈ స్మాల్ సెషన్స్ స్పేస్ని కన్సిస్టెంట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తాయి. కిచెన్లో ఒక కిచెన్ ఫోకస్ టైం అనేది పెట్టుకున్నాము అని అనుకోండి, ఆ టైంలో ఏదైనా వార్డ్రోబ్లో పేపర్స్ మార్చడమా, ఒక్కసారి రీఆర్గనైజ్ చేసేసుకోవడమా, తుడవడమా, క్లీన్ చేయడమా ఒకటి. అలాగే లివింగ్ రూమ్లో అవ్వచ్చు, బెడ్రూమ్లో అవ్వచ్చు, విండోస్ క్లీనింగ్ అవ్వచ్చు, సర్ఫేసెస్ క్లీనింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఫ్యూ మినిట్స్ మనకి ఎంత టైం పర్మిట్ చేస్తే అంత టైంలోనే ఒక విండో అనేది పెట్టేసుకొని ఈ పనులన్నీ చేసేసుకుంటే వల్ల చాలా ఈజీగా ఎప్పుడు మెయింటైన్ చేసినట్టుగానే ఉంటుంది అన్నమాట హౌస్. మనకు కూడా ఒక గిల్ట్ అనేది ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 7, వన్ సర్ఫేస్ రీసెట్ ఎవ్రీడే. ఎంటైర్ హౌస్ గురించి ఆలోచించే బదులు డైలీ ఒక సర్ఫేస్ మీద ఫోకస్ పెట్టడం. టేబుల్ అయినా, కిచెన్ కౌంటర్ అయినా, సైడ్ షెల్ఫ్ అయినా, ఇలాంటి స్మాల్ రీసెట్ వల్ల విజిబుల్ చేంజ్ అనేది ఇమ్మీడియట్గా కనిపిస్తుంది మనకి. అది మోటివేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది కూడా. కన్సిస్టెన్సీతో కంప్లీట్ హోమ్ స్లోగా ఆర్గనైజ్డ్ అయిపోతుంది. సో ఎవ్రీడే ఏదో ఒక టైంలో మనకి టైం పర్మిట్ చేసినప్పుడే
ఒక్క సర్ఫేస్ అనేది రీసెట్ చేసుకోవడము. మనకి టేబుల్ డ్రా కావచ్చు, ఆల్రెడీ చూసిందేగా అన్నా కూడా ఇంకొకసారి ఏమో ఏవైనా యూస్లెస్ అనేవి స్ట్రైక్ అవుతాయేమో మనకి తెలియదు కదా, అలాంటివి తీసేసుకోవడము. ఫ్రిడ్జ్ దగ్గర కానివ్వండి, ఇంకెక్కడైనా సైడ్ పౌచెస్ లాగా ఉంటాయి. నాకైతే ప్రింటర్ దగ్గర ఉంది సైడ్ పౌచ్. ఏదైనా బిల్స్ కానీ పేపర్స్ కానీ ఉంటే అందులో పెట్టేస్తూ ఉంటాము. అవి కూడా అప్పుడప్పుడు తీసుకుంటే యూస్లెస్ అయితే డిస్కార్డ్ చేసేసుకోవడము. యూస్ఫుల్ అని అంటే మనకి డాక్యుమెంట్ చేసుకునే ప్లేస్ అనేది పర్టికులర్గా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవడము. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉన్నాము అని అనుకోండి, మన క్లారిటీ ఉంటుంది. మన పర్టికులర్ బిల్స్ ఎక్కడున్నాయి, ఏదైనా ప్రోడక్ట్ బిల్స్ ఉంటే అవి ఎక్కడున్నాయి, ఏమవుతున్నాయి, ఏమి అన్నెసరీ ఉన్నాయి, ఇలాంటి క్లారిటీ ఉంటుంది అన్నమాట. హ్యాబిట్ నెంబర్ 8, స్టోర్ వేర్ యూ యూజ్. ఐటమ్స్ని డిజైన్ ప్రకారము ఏదో మనకి షాప్స్లో పెట్టినట్టుగాను అలా అలంకారంగా ప్యాకెట్స్ని కానీ బాటిల్స్ని కానీ అందంగా ఉండడం కోసం డిజైన్ ప్రకారం కాకుండా యూసేజ్ ప్రకారము స్టోర్ చేసినప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. యూజ్ అయ్యే ప్లేస్ దగ్గరే అన్ని ఐటమ్స్ ఉన్నాయి అని అనుకోండి, మూమెంట్ న్యాచురల్గా ఉంటుంది, సర్చింగ్ తగ్గుతుంది, టెంపరీ ప్లేస్మెంట్స్ తగ్గుతాయి, సిస్టమ్ సింపుల్ అయింది అని అనుకోండి, క్లటర్ క్రియేట్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. సపోజ్ మనకి మన హైట్ వైజ్గా బాటిల్స్ ఉన్నాయి అని అనుకుందాము, లేదంటే స్టెప్ స్టాండ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం కిచెన్లో పెట్టుకోవడానికి, అవన్నా కానివ్వండి, ఇలాంటివి ఏమైనా వాడుతూ ఉన్నామనుకోండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ గ్రాసరీస్ కానీ అవి ఫ్రంట్లో ఉండడము, లేదు ఎప్పుడైనా ఒకేషనల్గా తీస్తాము అని అనుకునేవి కొంచెం వెనక్కి పెట్టడం. రెగ్యులర్గా యూజ్ చేసేవి అవి ఇవి కలిసిపోయి ఉన్నాయి అని అనుకోండి, ప్రతిసారి కూడా ఒక నిమిషం అన్న టైం స్పెండ్ చేసి మనం చూసుకోవాల్సి వస్తుంది. ముందువి పక్కకు జరిపి వెనక్కి తీయాల్సి వస్తుంది. ఇవంతా టైం వేస్ట్ కాబట్టి సో మనం ఒక సిస్టమ్ అనేది ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకున్నాము అని అనుకోండి, మనకి ఇలాంటి ఇబ్బందులు అయితే రాకుండా ఉంటాయి. హ్యాబిట్ నెంబర్ 9, సేయింగ్ నో టు అన్నెసెసరీ అడిషన్స్. క్లటర్ క్రియేట్ అవ్వడంలో బిగ్గెస్ట్ రీజన్ అండి ఇది. న్యూ ఐటమ్స్ యాడ్ అవ్వడం, ఫ్రీ ఐటమ్స్ అయినా కానివ్వండి, ఆఫర్స్ అయినా కానివ్వండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని తీసుకోవడం అయినా కానివ్వండి, ఇవన్నీ స్పేస్ని స్లోగా ఫిల్ చేసేస్తాయి. కొన్నిసార్లు అయితే నో చెప్పడము స్పేస్ని ప్రొటెక్ట్ చేయడంలో ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. ఎంత ఆఫర్లో ఉన్నా కానివ్వండి, ఎంత డిస్కౌంట్స్ మంచిగా ఇచ్చారు మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎట్సెట్రా, అవి మన కార్డ్స్ మీద కూడా మంచి డిస్కౌంట్స్ వస్తున్నాయి, ఇట్లాంటి ఏదన్నా ఉండనివ్వండి, ఇప్పుడు మనకు అది అవసరమా లేదు అనుకుంటే నో, మనకు అవసరం లేదు, తక్కువ మనీకి వచ్చేస్తున్నాయి కదా అని తెచ్చుకున్నా కూడా మనం ఇంట్లో మన స్పేస్ని మనము ఇచ్చేస్తున్నాం వాటికి. ఏది మనకి సర్వ్ చెయ్యని వాటికి కూడా ఎప్పుడన్నా ఒకసారి సర్వ్ చేస్తాయి కదా అని చెప్పేసి తెచ్చేసి పెట్టుకోవడం అనేది యూస్లెస్ కదా మనకి. దట్టు మన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, మినిమలిజం మన వాళ్ళకైతే అస్సలు అవసరమే లేదనమాట. ఆఫర్స్లో వచ్చాయనో ఇంకోటో స్పేస్ని ప్రొటెక్ట్ చేయడము అనేది మినిమలిజంలో ఇంపార్టెంట్ పార్ట్. అండ్ రిమూవింగ్ కంటే కూడా ప్రివెంటింగ్ చాలా పవర్ఫుల్. ఉన్నవన్నీ డీక్లటర్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా కూడా కొత్త వాటికి ఇక్కడ పర్మిషన్ లేదు, నాట్ అలౌడ్ అని చెప్పడం అనేదే అసలు మన మినిమలిజంలో చాలా పవర్ఫుల్ పాయింట్ అన్నమాట. సో హ్యాబిట్ నెంబర్ 10, ఎండ్ ఆఫ్ డే రీసెట్. డే ఎండ్లో ఒక స్మాల్ రీసెట్ చాలా పవర్ఫుల్ హ్యాబిట్ అండి ఇది. ఐటమ్స్ని ప్లేస్లో పెట్టడము, క్విక్ టైడీ అప్, ఈ స్మాల్ రొటీన్ వల్ల నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్లో క్లటర్ కనిపించకపోతే మైండ్ కూడా కామ్గా ఉంటుంది. క్లీన్ హోమ్ అనేది ఒక్క రోజులో క్రియేట్ అయ్యే రిజల్ట్ అయితే కాదు, అది స్మాల్ హ్యాబిట్స్, డైలీ రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ మనం నోటీస్ లేకుండా కూడా మన ఎన్విరాన్మెంట్ని షేప్ చేస్తూ ఉంటాయి. కొన్ని హ్యాబిట్స్ మనకి విజిబుల్గా కనిపిస్తాయి అని కొన్ని హ్యాబిట్స్ సైలెంట్గా వర్క్ చేస్తాయి, మన లైఫ్ని ఈజీ చేస్తాయి. స్పేస్లో ఉన్న సింప్లిసిటీ, ఆర్డర్, కామ్ ఫీలింగ్ అవన్నీ కూడా ఈ స్మాల్ డైలీ ప్యాటర్న్స్ నుండే వస్తాయి. స్లోగా న్యాచురల్గా మన హోమ్ మన మైండ్కి కంఫర్టబుల్గా అనిపించే ప్లేస్కి మారిపోతుంది. సో మీకు ఈ వీడియో ఏమన్నా హెల్ప్ఫుల్గా అనిపించిందా, ఇందులో చెప్పిన పాయింట్స్ ఏమన్నా కనెక్ట్ అయ్యాయి అని అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. వీడియో అయితే లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ కూడా చేయండి మన సింప్లిఫై నౌ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. నెక్స్ట్ వీడియోలో టు డోంట్ లిస్ట్ గురించి మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్ టు సింప్లిఫై నౌ.